హాయ్ వ్యూయర్స్, జీ తెలుగు మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కన్యాదానం షూటింగ్ షెట్లో ఉన్నాం. మరి ఇక్కడ చూసారు కదండి, అట్మాస్ఫియర్ ఎలా ఉందో, ఫుల్ సందడిగా ఉంది. ఏదో ఒక పెద్ద పండగ జరుగుతున్నట్టు ఉంది. మరి ఈ పండగ వాతావరణంలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సెలబ్రిటీస్ అంటే నాకు గుర్తొచ్చింది ఒక ప్రభంజనం, ఒక సంచలనం, ఒక చిచ్చర పిడుగు, ఒక అగ్నిపర్వతం, ఒక సునామీ. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక అల్లరి పిల్ల అవుతుంది. మరి ఈరోజు మనం ఆ అల్లరి పిల్లతో వంట చేస్తూ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మరి ఆ అల్లరి పిల్ల ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి వెళ్ళి మనం పరిచయం చేసుకుందామా? హాయ్ సంచలన, హౌ ఆర్ యూ? ఫైన్. నాకు అడగవా మరి? ఏం లేదు, మీరేం వంట చేస్తున్నారు? నేను ప్రెజెంట్ అయితే ఒక వంటే చేస్తున్నాను, కానీ నాకు చాలా వంటలు వచ్చు. నువ్వు ఇప్పటి వరకు చాలా సీరియల్స్, చాలా షోస్లో ఏంటంటే యాంకరింగ్ అవన్నీ చేసావు కదా, అవి అందరికి, మా ప్రేక్షకులందరికీ, మా కాదు మన ప్రేక్షకులందరికీ నచ్చాయి, బాగా నచ్చాయి అవి. ప్రేక్షకులకు ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. చూసారు కదండి, సంచలనాలు సృష్టిస్తుంది. సో మరి మీ అందరికీ హాయ్ చెప్పింది, ఆ హాయ్ చాలా వాల్యుబుల్ అయిందనమాట. మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నావు? స్కూల్ అంటే దుమ్మనే. మామూలుగా నేను షూటింగ్స్ ఉంటే స్కూల్ దుమ్మనే. ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అది రాసి షూటింగ్కి వస్తాను. ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటే రాసి షూటింగ్ వస్తుందంట. చూసారు కదా, స్కూల్ సింపుల్గా చెప్తుంది, మన సంచలన డుమ్మ అంట. చూడండి అంత ముద్దుగా నవ్వుతుందో చూడండి. మరి ఈరోజు మనం వంట చేసే ముందు మన సంచలనకి ఏ వంటలు వచ్చు, ఇప్పటి వరకు ఎన్ని వంటలు తను చేసింది, అంతేకాకుండా వంటల గురించి అవగాహన ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అర్థమైంది నేనేం చెప్పాను? ఎప్పుడైనా మమ్మీకి హెల్ప్ చేసావా వంటల్లో? లేదు. చేయలేదా? లేదు. అరే నువ్వు చాలా బిజీ ఉంటావు కదా, ఇంకా మమ్మీకి ఎప్పుడు హెల్ప్ చేస్తావు? మరి నీకు ఏ ఐటమ్స్ ఇష్టం? మామూలుగా మ్యాగీ, ఇంకా బిర్యానీ. అలాంటి బిర్యానీ. ఏ బిర్యానీ తింటావు? చికెన్ బిర్యానీ తింటావా, వెజిటబుల్ బిర్యానీ తింటావా? మేము అసలు ఎగ్ కూడా ముట్టుకో. చూసారు కదండి, ఎగ్ కూడా ముట్టుకోదంట, అందుకే అంత క్యూట్గా ఉంది. ఇంకా ఏమి ఇష్టం? నూడిల్స్. బయటకు వెళ్తే బర్గర్, పిజ్జాస్. అందుకే బర్గర్ ఎక్కువ తింటావు కదా? లేదు, పిజ్జా ఎక్కువ తింటావా? కానీ బర్గర్లో ఉన్నావు కదా నువ్వు. పిజ్జా తింటుంది కానీ బర్గర్లో ఉంది. సరే, బర్గర్ అని పిలుస్తాయి ఇప్పటి నుంచి, సరేనా? మరి బర్గర్ సంచలన, ఇందాక నాకు అడిగావు కదా ఏ ఐటమ్స్ చేస్తారు అంకుల్ అని అడిగావు కదా, మరి నీ గురించి అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏంటంటే పాపడ్ బాత్. నీకు బిర్యానీ ఇష్టం కదా, దాంట్లో రైస్ ఉంటుంది కదా, సేమ్ ఇందులో కూడా రైస్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు పాపడ్ ఎక్కువ తింటావా నువ్వు? బాగా నాకు తెలుసు, అందుకనే పాపడితో చేస్తున్నాను నీకు ఐటమ్. సంచలనానికి పాపడ్ ఇష్టం, నేను కూడా ఈరోజు పాపడ్తోనే ఒక ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాను. మరి పాపడ్ బాత్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. క్యారెట్స్, ఆయిల్, జీరా, రసం, గ్రీన్ పీస్, బీన్స్, సాల్ట్, అమ్చూరీ పౌడర్, ఉడికించిన అన్నం, నువ్వులు, నెయ్యి, పాపడ్. మరి పాపడ్ బాత్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఎప్పుడైనా మమ్మీ వంట చేసినప్పుడు చూసావా? చూసాను. మమ్మీ ముందుగా ఏం చేస్తుంది? గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు మనం అదే చేయాలి కదా. చాలా బ్రిలియంట్ నువ్వు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పైన కడాయి పెట్టుకున్న తర్వాత ఈ ఐటెం ఇప్పుడు జాగ్రత్తగా చూసి నువ్వు ఈ ఐటెంని మమ్మీకి రేపు టేస్ట్ చేయించాలి. టేస్ట్ చూపిస్తావా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే, మరి ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మనకి కడాయి వేడిగా ఉంది కదా, ఆల్రెడీ ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర. నీకు ఎప్పుడైనా కడుపులో నొప్పి వచ్చిందనుకో, ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావంటే జీలకర్రలో కొంచెం వాము, కొంచెం బెల్లం, ఈ 3 మిక్స్ చేసి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది. తర్వాత మనం క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదా, క్యారెట్ పీసెస్ వేసుకుందాం. స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత బీన్స్. నేను వేస్తాను. నువ్వు వేస్తావా? చాలు. మనకి ఇప్పుడు ఇది ఏ కలర్లో ఉంది? ఏం గుర్తొస్తుంది? ఆరెంజ్, గ్రీన్. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను నీకు, గ్రీన్ పీస్. ఇప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది? ఇండియన్ ఫ్లాగ్ గుర్తురాలే?
లైట్ వైట్ కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు. తర్వాత ఇవి కూడా మనం ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో రసం మొత్తం కప్పు. ఈ రసంలో ఈ వెజిటేబుల్స్ అయితే ఏ వేసామో అవి బాగా కుక్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి చెప్పు. ఎక్స్పెక్ట్ చే. సాల్ట్ కాదు, రైస్. రైస్ ముందేసి సాల్ట్ తర్వాత ఎందుకు వేయాలి చెప్పు. తెలీదు. రైస్ దీంట్లో వేసినప్పుడు ఈ రైస్ క్వాంటిటీ ఎంత ఉంది చూసి దాన్ని బట్టి మనం సాల్ట్ వేయాలన్నమాట. సరేనా? కాబట్టి మొత్తం కప్ రైస్. ఎందుకంటే నువ్వు ఎక్కువ తింటావు కదా, మమ్మీ చెప్పింది నాకు. లేదు, నేను తక్కువే తింటాను. లేదు, ఎక్కువే తింటావు నాకు తెలుసు. కాబట్టి అందుకే ఎంత కప్పు వేసా కదా. మరి బాగా రైస్ కూడా కొంచెం మ్యాష్ అవ్వాలి. మ్యాష్ అయినట్టుగా మనం బాయిల్ చేసుకోవాలి. చూసా కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అమ్చూరీ పౌడర్ మనకి ఇంట్లో లేదనుకో, నువ్వు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఇది దొరుకుతుంది ప్యాకెట్. తర్వాత కొంచెం సాల్ట్. ఓకేనా? కొంచెం ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత వీటిని ఏమంటారు తెలీదు. నువ్వులు అంటారు, తెలీదా? తిల్ అంటారు దీన్ని. ఓకేనా? ఇవి కూడా మనం వేసుకుందాం 2 స్పూన్స్. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకేనా? వాటర్ వేసిన తర్వాత ఇది మనకి బాయిల్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. ఓకేనా? ఈ లోపు మనం మాట్లాడుకుందాం. మరి నువ్వు స్కూల్కి డుమ్మాలు కొడుతున్నావు చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వే క్లాసు? నేను చెప్పను, నువ్వే క్లాసు? 10th క్లాస్ కదా. థర్డ్ క్లాస్. చిచ్చర పొడుగు 3rd క్లాస్ అంట. ఇక నేను 10th క్లాస్ ఏమో అనుకున్నాను. నేను నిజం అబద్ధం చెప్తున్నావు నువ్వు. లేదు, నువ్వు 10th క్లాస్ ఆంటీ నువ్వు కాదా? బేబీవా? మరి 3rd క్లాస్ బేబీ. ఓకే. మరి స్కూల్లో నువ్వు ఎలా చదువుతావు? మీ క్లాస్లో మంచిగానే చదువుతున్నావా? మరి షూటింగ్స్ బాగా చేస్తున్నావు కదా. మరి ఎవరైనా నీకు ఒక గుడ్ అంటే బాగుందని ఎవరైనా నీకు ఎప్పుడైనా చెప్పారా? ఒక పెద్ద తాతయ్య లెవెల్లో కానీ లేదంటే ఒక పెద్ద అంకుల్ లెవెల్లో కానీ ఎవరైనా చెప్పారా నీకు? నువ్వు చాలా బాగా చేసావు ఈరోజు షూటింగ్ చాలా బాగుంది. నేను మొగుడు చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారా? ఏమని చెప్పారు? నువ్వు బాగా చేస్తున్నావని చెప్పారా? మరి నువ్వేం చెప్పావు? థాంక్స్ అని చెప్పా. మరి అది కాకుండా ఇప్పుడు నీకు టీవీలో నువ్వు వస్తుంటావు కదా, వచ్చినప్పుడు నీకు బయట నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ నీతో ఎలా ఉంటారు? మా టీచర్స్ ఏమంటారు? బాగా చేస్తున్నావు అంటారు. బాగా చేస్తున్నావు అంటారా? మరి నువ్వేం చెప్తావు అప్పుడు? థాంక్స్ మేడం అని చెప్తాను. అంతేనా? ఎవరు బాగుందని చెప్పినా థాంక్స్ అని చెప్పడమేనా? అంతే. వాళ్ళకి ఒక చాక్లెట్ ఇవ్వాలి కదా. మరి ఇవ్వాలి. చెప్పారు కదా బాగుందని చెప్పారు కదా. మరి ఇగో మనకి ఈ వంట కూడా ఒకసారి మనం కలుపుకుందాం. ఇగో రసం అది వేసాము. తర్వాత ఇప్పుడు వేసిన రసం చింతపండు రసం. నీకు పులుపు అంటే చాలా ఇష్టం కదా, మ్యాంగోస్ ఎక్కువ తింటావు కదా నువ్వు. తీయటి మ్యాంగోస్ తింటావా? పులుపు మ్యాంగోస్ కూడా ఉంటాయి కదా, అవి తిన్నావా? అస్సలు తినవా? అయితే మరి మనం అందుకని అమ్చూరి పౌడర్ వేసాం కదా. ఇంకొకటి కూడా ఉంది. ఫైనల్ గా మనం దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నువ్వు పులుపు ఎక్కువ ఉంది అన్నావు కదా, పులుపు నువ్వు తిన్నని చెప్పావు కదా, అందుకనే మనం నెయ్యి వేస్తే ఏమవుతుందంటే పులుపుని తీసేస్తుంది నెయ్యి. నీకు నెయ్యి ఇష్టమే కదా, నాకు తెలుసు, అందుకని నువ్వు బర్గర్ అయ్యావు. నువ్వు చెప్పు ఎన్ని స్పూన్లు నెయ్యి వేద్దాం? 2 స్పూన్స్ సరిపోతుంది. 2 స్పూన్స్ కరెక్టే చెప్పాను. నేను అన్నం తినేటప్పుడు నెయ్యి కంపల్సరీ ఉంచుకుంటావా? ఓకే. మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేయనా? ఇంకొక ఐటెం పెండింగ్ ఉంది. ఏం ఐటెం పెండింగ్ ఉంది చెప్పు? పాపడ్. అప్పడం. సో మరి అప్పడం వేయాలంటే దీంట్లో మనం తీసుకోవాలి కదా, మరి తీసేసుకుందాం. చూడు ఫుల్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. తర్వాత ఇప్పుడు ఇది నీకు లంచ్ బాక్స్గా ఇస్తే నీకు ఎలా తింటావు? ఫుల్ తింటావు కదా, డస్ట్బిన్లో వేయవు కదా. చూడు ఎంత బాగుంది, చూడు ఫుల్ వెజిటేబుల్స్, బాత్. ఇప్పుడు నువ్వు అప్పడమే దీంట్లో. నీకు ఎవరి మీద కోపం ఉంది కదా, మొత్తం ఫుల్గా ఎవరినో చంపేస్తాను అన్నట్టుగా దీంట్లో వేసావు కదా. ఎవరి మీద కోపం చెప్పు? మీ టీచర్ మీద ఉందా? మీ టీచర్ మీద ఉంది కదా, నాకు తెలుసు. మీ టీచర్ మీద ఉంది నాకు తెలుసు. లేదా? ఓకే, అలాగైతే ఓకే. పాపడ్ బాత్
రెడీ అయిపోయింది. మరి మన వ్యూయర్స్కి చెప్దామా? వేడివేడిగా పాపడ్ బాత్ రెడీ ఉంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాపడ్ బాత్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, పాపడ్స్, రసం, జీలకర్ర, ఆయిల్, నెయ్యి, క్యారెట్స్, బీన్స్, పచ్చి బఠానీలు, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, నువ్వులు. పాపడ్ బాత్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. వేగిన తర్వాత అందులో రసం వేసి కలుపుకున్న తర్వాత అందులో అన్నం, అమ్చూరి పౌడర్, ఉప్పు, నువ్వులు, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన పాపడ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాపడ్ బాత్ రెడీ. పాపడ్ బాత్ రెడీ అయింది కదా. మరి నెక్స్ట్ ఐటమ్ కాంబినేషన్ ఐటమ్. మరి ఆ ఐటమ్ కూడా ఇప్పుడు తయారు చేసుకుందాం. మరి ఆ ఐటమ్ పేరు ఏంటంటే కూర్గి అవియల్. చెప్పోసారి. కూర్గి అవియల్. సో మరి కూర్గి అవియల్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. ములక్కాడ ముక్కలు, పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, కార్న్ఫ్లవర్, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, సొరకాయ ముక్కలు, కాలీఫ్లవర్, ఆయిల్. మరి స్టార్ట్ చేయాలంటే ముందు చెప్పావు కదా ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. గ్యాస్ వెలిగించకూడదు, స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి, సేమ్ ప్రొసీజర్. కడాయిలో ఆయిల్ వేయాలి. ఓకే. ఈ ఆయిల్ కోకోనట్ ఆయిల్. తలకు రాసుకునే ఆయిల్. నువ్వు ఇప్పుడు తలకు రాసుకోవచ్చు తెలుసా? వద్దా? వద్దులే. అంకుల్ నాకు షార్ట్ ఉంది. తర్వాత అంత అయిపోయిన తర్వాత నేను రెండు ఒకటేసారి టేస్ట్ చేస్తాను. ఓకే, నేను కాల్ చేస్తాను అప్పుడు నీకు. ఓకే సరేనా? వెంటనే పరిగెత్తుకు రావాలి. ఓకే, బాయ్. మరి సంచలన షార్ట్ టైం అయిందని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక 10-15 నిమిషాల్లో మన ముందుకు వస్తుంది. ఎందుకంటే ఐటమ్స్ టేస్ట్ చేయాలి కదా. మరి ఈలోపు సంచలనం వచ్చేలోపు మనం ఈ ఐటెంని తొందరగా ఫినిష్ చేసేద్దాం. మరి ఆయిల్ కూడా నేను వేసుకున్నాను. ఆయిల్ తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూను, అలాగే జీలకర్ర. ఇంకోటి ఏంటంటే అవియల్ మీరు చూసుంటారు. రెగ్యులర్ అవియల్కి ఈ అవియల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే కూర్గి అవియల్ మనకి దీంట్లో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ అవియల్ ఏంటంటే స్పైస్ తక్కువ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ గ్రీన్ చిల్లీ వేశాను. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత మునక్కాయలు. కొంతమంది మునక్కాయలు అంటారు, అలాగే కొంతమంది మునక్కాడలు అంటారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టో ఏది రంగో తెలియదు. బట్ చాలా ఏరియాలో ఒక విధంగా పిలుస్తారు. ఇప్పుడు మనం దీంట్లో కాలీఫ్లవర్, తర్వాత లౌకి, సొరకాయ. దీంట్లో సొరకాయ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, ఎర్ర గుమ్మడికాయ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం చిటికెడు పసుపు, కొంచెం పసుపు వేసుకొని వాటర్ పోసుకుందాం. మనకి ఇంకొక 3-4 మినిట్స్లో ఈ వెజిటేబుల్స్ అయితే మనం ఏదైతే దీంట్లో మనం వాడామో ఇదంతా కూడా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. ఇప్పుడు మనం ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. మరి 3 నిమిషాలు టైం అయిపోయింది కదా. మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు. నా టైం అయితే కరెక్ట్గా 3 నిమిషాలు అయింది. మూత తీసుకుందాం. చూసారు కదా, ఫుల్ బాయిల్. మరి ఇప్పుడు దీంట్లో మనం పెరుగు వేసుకుందాం. తర్వాత సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత పెరుగు వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు మనకి బాయిల్ అయింది అనుకోండి, కూర్గి అవియల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి రైనీ సీజన్లో ఎన్నో వందల రకాల వెజిటేబుల్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. మరి దీంట్లో రూటీ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు మనకి బీట్రూట్ కానీ లేదా ఆలు కానీ తర్వాత క్యారెట్ కానీ ఇలాంటి వెజిటేబుల్స్ పక్కన పెట్టి మిగతా ఏ ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉన్న ఏ వెజిటేబుల్ అయినా సరే మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా న్యూట్రిషన్ వాల్యూస్కి వచ్చినప్పుడు దీనికి ఏమవుతుందంటే మనకి ఇది ఆల్రెడీ దీంట్లో మనం కర్డ్ వేసాం.
కర్డ్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మనకి కీడు చాలా ఎక్కువ. దాంతోపాటు మేలు చేసే బ్యాక్టీరియాలు కూడా మనకు ఉంటాయి. మరి పెరుగుని పులియబెట్టే బ్యాక్టీరియా మనకి ఈ పెరుగులో ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా మనకి ఏం చేస్తుందంటే ప్రేగుల్లో ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ని బయటికి పంపించేస్తుంది. అంతేకాకుండా కాలీఫ్లవర్ గురించి మీరు అందరికీ తెలిసిందే. అంటే వీక్లీ వన్స్ ఒక 100 grams కాలీఫ్లవర్ మనం తీసుకుంటే లైఫ్ లాంగ్ మనకి క్యాన్సర్ రాదు. ఈవెన్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే క్యాన్సర్ నుంచి చాలా దూరంగా మనం ఉండొచ్చు. తర్వాత సొరకాయలో మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఫైబర్ విపరీతంగా మనకి దీంట్లో దొరుకుతుంది. కాబట్టి చర్మంలో ఫైబర్ 20% మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి చర్మంలో వచ్చే ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే ఫైబర్ బయటికి తీసేస్తుంది. కాబట్టి ఈ తక్కువ ఐటమ్స్తోనే ఎక్కువ హెల్దీ సంపాదించవచ్చు మనం. ఈ ఐటమ్ రెడీ అయిపోయింది. ఇంకొక 5% పెండింగ్ ఉంది. ఈ 5% మనం కార్న్ఫ్లవర్తో ఫినిష్ చేసేస్తాం. ఈ కార్న్ఫ్లవర్లో మనం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే లమ్స్ లావు అది ఏవైతే మనకి బబుల్స్ కానీ లమ్స్ చిన్న చిన్న ఉండలా వచ్చేస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయి. ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరందరూ కూడా కార్న్ఫ్లవర్ని చాలా చిన్న చూపు చూస్తారు, ఎందుకంటే జస్ట్ పిండి అనేది. కానీ మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కార్న్ఫ్లవర్ని దేవుడిలా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గ్రేవీ చేసినప్పుడు అది లూజ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మాకు దేవుడు కనిపిస్తాడు కార్న్ఫ్లవర్. అది తీసుకొచ్చి మేము ఆ గ్రేవీలో మిక్స్ చేస్తాం. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే థిక్నెస్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, మనం ఏం చేయనవసరం లేదు. కాబట్టి ఇది మాకు దేవుడే కదా, నమ్ముతారు కదా మీరు. మనకి ఇది అయిపోయింది. మనం లైట్గా కార్న్ఫ్లవర్ దీంట్లో మిక్స్ చేసుకుంటే మనకి థిక్ గ్రేవీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది కదా, మరి కూర్గి అవియల్ రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్గా దీని గార్నిష్ ఏంటంటే మనము కర్డ్ ఉంది కదా, ఈ కర్డ్నే కొంచెం పైన వేసుకుందాం. లైట్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్. సో చూసారు కదండి, హాట్గా మనకి కూర్గి అవియల్ రెడీ అయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కూర్గి అవియల్కి కావాల్సిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు, పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, కార్న్ఫ్లవర్, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, సొరకాయ ముక్కలు, కాలీఫ్లవర్, ఆయిల్. కూర్గి అవియల్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాడ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, సొరకాయ ముక్కలు, పసుపు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో పెరుగు, ఉప్పు వేసి మరికొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత నీళ్ళలో డైల్యూట్ చేసిన కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కూర్గి అవియల్ రెడీ. అయిపోయింది కదా, 2 ఐటమ్స్ కూడా మనం రెడీ చేసాం, కాంబినేషన్ ఐటమ్స్. మరి ఇప్పుడు టేస్ట్ చేయాలండి. నేను మర్చిపోయాను తల్లి, నేను మర్చిపోయాను సీరియస్గా. సరే కూర్చో, మరి టేస్ట్ చేయాలంటే కూర్చోవాలి కదా ముందు. నేను మర్చిపోయాను, ఫీల్ అయ్యావా? లేదు కదా, నువ్వు ఫీల్ అవ్వు, నాకు తెలుసు. అందుకే నేను మర్చిపోయాను. మరి 2 ఐటమ్స్ మనకి రెడీ అయిపోయాయి కదా. చాలా షార్ట్ టైంలో తయారు చేశాను కదా, అది కూడా కాంబినేషన్ ఐటమ్స్ 2. ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా, చేసి ఎలాగుందో మన ప్రేక్షకులకి చెప్పాలి. సరేనా? స్పూన్ తీసుకో. ఫస్ట్ పాపడ్ బాత్. చాలా బాగుంది. చాలా బాగుందా? నిజం చెప్తాను, అబద్ధం చెప్తున్నావా? నిజంగా? ఎంత నిజం? చాలా 100%. ఓకే, 100% నిజం. చాలా బాగుంది. మరి కూర్గి అవియల్ చాలా బాగుంది. ఇది ఎంత బాగుంది? ఇది కూడా 100%. 200% ఎందుకు లేదు? 200%. రెండు ఇది 200%, ఇది కూడా 200%. అవును, రియల్గా కదా. ఓకే, మరి మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పు. మీరు కూడా ఇది ఇంట్లో తయారు చేయండి, చాలా బాగుంది. మీరు కూడా తినండి, టేస్ట్ చేయండి. ఓకే, మీరు కూడా సంచలనం చెప్పడమే కాదు, మీరు కంపల్సరిగా మీ ఇంట్లో తయారు చేసి చూడండి. మీకు 100% మన సంచలనం చెప్పినట్టు 200% మీకు నచ్చుతుంది. ఇప్పటి వరకు చాలా సీరియల్లో నటించావు, అంతేకాకుండా మీ ఇంటి వంటలో కూడా మరి 2 ఐటమ్స్ నువ్వు టేస్ట్ చేసావు కదా, కాబట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు కూడా థ్యాంక్స్ అంకుల్, ఎందుకంటే నాకు 2 రుచికరమైన వంటలు చేసి చూపించారు. చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. ఓకే, నేను కూడా నీకు వెల్కమ్ చెప్తున్నాను. సో మరి మన ప్రేక్షకులకు ఒకసారి బాయ్ చెప్దామా? ఓకే వ్యూయర్స్, బాయ్. సో చూసారు కదండి, సంచలన టేస్ట్ చేసిన 2 సరికొత్త ఐటమ్స్ని. మరి వచ్చే సోమవారం మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ వెంకట్.